ఏంటండి ఏదో ఆలోచిస్తున్నారు? ఆకలి కడుపుకి తెలుస్తుందంటారు, కానీ ఈరోజు నా కళ్ళకి తెలిసింది. పుట్టినప్పటి నుంచి నాకు ఆకలి బాధ తెలియదు, కానీ ఈరోజు ఆకలి విలువేంటో తెలిసింది. 10 కోట్లని 100 కోట్లు చేయడంలో ఉన్న ఆనందం కన్నా ఒకరికి సహాయం చేయడంలో ఆనందం ఎక్కువ ఉందని తెలిసింది. వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సంవత్సర ఆదాయంలో 30% పేదలకు ఖర్చు పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. అలాగే మన సంస్థలో పనిచేసే వాళ్ళందరికీ అపార్ట్మెంట్స్ ఇస్తున్నాం. వాళ్ళ పిల్లల చదువుకి అయ్యే ఖర్చు, వాళ్ళ కుటుంబాలకి వైద్యానికి అయ్యే ఖర్చు మొత్తం మన కంపెనీయే భరిస్తుంది. థ్యాంక్ యూ. ఏ బావా, హలో బావా, నువ్వేంటి సూటు బూటేశ్వర్ కారులో వెళ్తున్నావు? నీ ఆస్తి అంతా పోయింది కదా. రాత్రి మళ్ళీ పేకాడాను. ఈసారి జోకర్ నాకు పడింది. నా ఆస్తి మొత్తం నాకు వచ్చేసింది. యు ఆర్ గ్రేట్ బావా. నీ ఆస్తి మొత్తం తిరిగి వచ్చిందని తెలియగానే మాయబజార్ సినిమా రంగుల్లో చూసినట్టు రేపు వచ్చి మళ్ళీ నీ ఆశీర్వచనం తీసుకుంటా. ఓకే బాయ్. అందుకే అన్నయ్యతో కడవ పెట్టుకోవద్దన్నా. కడవ కాదే, గొడవ. డాడ్, ఛీ! బావతో నా పెళ్లి ఫిక్స్ అయినా? ఫిక్స్ చేస్తలేవే, మీరెక్కడ దొరికారా నాకు? అమ్మ నా కొడుకులు దొరికారా? ఈ ఇంటి ఓనర్ కెపాసిటీ ఏమిటో తెలుసుకోవాలి. అవునన్నా. ఫోన్లేండి, ఇన్నాళ్ళుగా మనం ఇన్ని కష్టాలు పడినందుకు మంచి కోడలు దొరికింది. అమ్మ వీడెవడమన్నాడరా, ఈయనడిగితే చెప్తాడరా. వంద ఇస్తా రారా. ఈ ఇంటి ఓనర్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? వాడి కెపాసిటీ ఏమిటో తెలియాలి. ఓహో, 100 ఇస్తా. హలో, పోలీస్ స్టేషన్. హలో బావా, ఆ నాగినేడు ఉండే ఇల్లు దొరికింది బావా. కానీ ఆ ఇంటి ఓనర్ ఉన్నాడే, వామ్మో, వాడు మామూలోడు కాదు బావా. ఏం చేసినాడ్రా? ఆ ఇంట్లో పనిచేసేవాడు ఫోన్ చేస్తేనే పోలీస్ స్టేషన్ మొత్తం కదిలొచ్చింది బావా. నన్ను ఏర కుమ్ముడు కుమ్మారు బావా. ప్రభాకరా, ఆ నాగినేడు గాని అడ్రస్ సిక్కినాది. వాడు తిరిగి ఈ సీమలో అడుగు పెట్టకూడదు.